రెండు తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో డిఎస్సి ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కొరకు ఫిజికల్ సైన్స్ మీద ఒక చిన్న విశ్లేషణ చేయడం జరిగింది. సో ఫిజికల్ సైన్స్ చదివేటప్పుడు డిఎస్సి ఎగ్జామ్ కొరకు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ప్లానింగ్ ఎలా ఉండాలి, ఏ ఏ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, సో ఏ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఎన్ని మార్క్స్ మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ తదితర విషయాల మీద ఒక చిన్న విశ్లేషణ ఇక్కడ చేశాను. సో అందులో ఫిజికల్ సైన్స్లో 1-8 తరగతుల వరకు ఉన్న రాష్ట్ర సిలబస్ను ప్రవేశపెట్టారు. 6, 7, 8 తరగతుల సిలబస్లోని పాఠ్యాంశాలను 9, 10 తరగతుల స్థాయిలో ప్రిపేర్ కావాలి. అంటే క్వశ్చన్స్ యొక్క డెప్త్ 6, 7, 8 తరగతుల సిలబస్ ఉన్నప్పటికీ క్వశ్చన్స్ యొక్క డెప్త్ మాత్రం 9, 10 తరగతుల స్థాయిలో ఉంటుంది అనమాట. సో ఫిజికల్ సైన్స్ సిలబస్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే టెట్ టు ఫిజికల్ సైన్స్ సిలబస్కు పెద్ద తేడా లేదు. గత పరీక్షలలో 1-5 తరగతుల వరకు సిలబస్ ఉన్నప్పటికీ ప్రధానంగా 6, 7 తరగతుల సిలబస్ని సాధారణ స్థాయిలో చదివేవారు. ఇంతకుముందు 5వ తరగతి వరకే సిలబస్ ఉంది కాబట్టి 6, 7 తరగతులను కూడా మామూలుగా చూసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది, ఈ డిఎస్సిలో 8 వరకు సిలబస్ను పొందుపరిచినందున 8వ తరగతి సిలబస్కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. డిఎస్సి ప్రిపరేషన్లో బ్లూ ప్రింట్ ఆధారంగా జ్ఞానం, అవగాహన, వినియోగం, అనువర్తనం వంటి ప్రశ్నలకు సంబంధించిన చాప్టర్లను ప్రముఖంగా చదవాల్సి ఉంటుంది. ఫిజికల్ సైన్స్కు దాదాపు 4-5 మార్కులు కేటాయించే అవకాశం ఉంది. అంటే 8 నుంచి 10 బిట్లు వచ్చే అవకాశం ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 5 మార్కులు అన్నది ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. 5 మార్కులు ఇట్స్ అ బిగ్ నెంబర్. కాబట్టి ఈ చదివేటప్పుడు ఈ టాపిక్స్ని మనము ఎక్కువ ఫోకస్ చేయాలి. మెయిన్గా ఇంకొకటి ఏంటంటే ఈ 6, 7 తరగతుల సిలబస్ను 8వ తరగతి వరకు సిలబస్ ఇచ్చారు కాబట్టి ఒకవేళ ఏవైనా కాన్సెప్ట్స్ 8వ తరగతి వరకు ఉన్నటువంటి కాన్సెప్ట్స్ 9, 10 తరగతిలో కూడా రిపీట్ అయింటాయి అనుకో, అటువంటి కాన్సెప్ట్స్ను ఎక్కువ ఫోకస్ చేయాలి. ఫిజిక్స్లో మన విశ్వం, కొలతలు, సహజ వనరులు, సహజ దృగ్విషయాలు, యాంత్రిక శాస్త్రం, శుద్ధగతిక శాస్త్రం, గతి శాస్త్రం, అయస్కాంతత్వం, విద్యుత్తు, ఆధునిక ప్రపంచం అనే పాఠ్యాంశాలు ఉన్నాయి. వీటిలో సహజ వనరులు మినహాయిస్తే దాదాపు అన్ని పాఠ్యాంశాలు 10వ తరగతి వరకు మన రాష్ట్ర సిలబస్లో పొందుపరిచినవే. వీటిలో సహజ దృగ్విషయాలు, మన విశ్వం, కొలతలు, విద్యుత్తు, గతిశాస్త్రం నుంచి ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఎక్కువ. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ఈ దృగ్విషయాలు మన విశ్వము, కొలతలు, విద్యుత్తు, గతిశాస్త్రం మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ కూడా ఇవే అన్నమాట. అయితే ఇక్కడ దాదాపు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొలతలు కావచ్చు, మన విశ్వం కావచ్చు, సహజ దృగ్విషయాలు కావచ్చు, యాంత్రిక శాస్త్రం కావచ్చు, శుద్ధగతిక శాస్త్రం కావచ్చు, గతి శాస్త్రం కావచ్చు, అయస్కాంత, ఇవన్నీ 10వ తరగతి దాదాపు అన్ని పాఠ్యాంశాలు 10వ తరగతి వరకు ఇవి ఎక్స్టెండ్ అయినటివే. కాబట్టి ఏ టాపిక్స్ అయితే 10వ తరగతి వరకు ఎక్స్టెండ్ అయి ఉంటాయో ఆ టాపిక్స్ని ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎక్కువ ఫోకస్ చేయడం అంటే ప్రశ్నల సరళి, ప్రశ్నపత్రంలో ప్రశ్నల సరళి ఎలా ఉంటుందంటే ఎక్కువ రిపీట్ అయినటువంటి కాన్సెప్ట్స్ మీద ప్రశ్నల యొక్క క్లిష్టత స్థాయి కూడా ఎక్కువ ఉంటుంది. సో క్వశ్చన్స్ కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఆ కాన్సెప్ట్స్ని ఎక్కువ గ్రిప్ తెచ్చుకోవాలి. గ్రిప్ తెచ్చుకున్నప్పుడు యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ద క్వశ్చన్. ఇక కెమిస్ట్రీ విషయానికి వస్తే టెట్ టు సిలబస్ మాదిరిగానే పదార్థాలపై వేడిమి చర్య, సంకేతాలు, సాంకేతికాలు, సమీకరణాలు, రసాయన సంయోగ నియమాలు, నీరు దాని సంఘటిత మూలకాలు, సల్ఫర్ దాని సమ్మేళనాలు, నత్రజని దాని సమ్మేళనాలు, ఫాస్ఫరస్ దాని సమ్మేళనాలు, సాధారణ ఉప్పు దాని ఉత్పన్నాలు అనే పాఠ్యాంశాలు ఉన్నాయి. వీటి నుంచి కూడా దాదాపు 4-5 బిట్లు వచ్చే అవకాశం ఉంది. సో కెమిస్ట్రీ మీద ఇక్కడ కనిపించే ఈ యొక్క టాపిక్స్ మీద ఫోకస్ చేస్తే సో మీరు 4-5 బిట్లు కనీసం ఒక 2 మార్కులు సంపాదించుకునే అవకాశం ఉంది. ఇక మెథడాలజీ విషయానికి వస్తే మెథడాలజీలో ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి ఏమో 20 మార్కులు ఉన్నాయి, తెలంగాణ డిఎస్సికి ఏమో 15 మార్కులు ఉన్నాయి మెథడాలజీ విషయంలో.
గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో మెథడాలజీకి 20 మార్కులు కేటాయించారు, తెలంగాణలో 15 మార్కులు కేటాయించారు. సో ఈ 15, 20 మార్కులు మీరు ఓవరాల్గా తీసుకున్న ఒక 40% మార్క్స్ సైన్స్కి కేటాయించడం జరిగింది. అందులో 2 నుంచి 3 మార్కులు ఫిజికల్ సైన్స్ మెథడాలజీకి సంబంధించివే ఉంటాయి. ఇది కూడా టెట్లో చదివిందే కాబట్టి గతంలోని పొరపాట్లను సరిదిద్దుకొని ప్లాన్ చేసుకోవాలి. సో మెథడాలజీ కోసము రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన డిఈడి సిలబస్ దృష్టిలో ఉంచుకొని వివరణాత్మకంగా సమగ్రంగా అభ్యసించాలి. సో ఇది మెథడాలజీ కోసము ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించినటువంటి డిఈడి సిలబస్ను దృష్టిలో పెట్టుకొని వివరణాత్మకంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మెథడాలజీ 20 మార్కుల్లో దాదాపు 5 మార్కులు ఓన్లీ సైన్స్ కేటాయిస్తే ఆ 5లో మళ్ళీ ఒక 3 మార్కులు అంటే 50% సైన్స్ మెథడాలజీకి సంబంధించే ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీ ఫిజికల్ సైన్స్ ఎస్జిటికి సంబంధించి సెకండరీ గ్రేడ్ టీచర్ సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్కి ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే సో మీరు స్కోర్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్ టు యూ ఆల్.